ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అప్పట్లో ఈడీ కనిపెట్టింది ఏది అక్కడికి సంబంధించినటువంటి ఆ డబ్బులు జిఎస్టి డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేశాక ఆ డబ్బులు ఎట్లా వెళ్ళినాయి అసలు సంస్థకు కాకుండా కొసరు సంస్థకి ఆ సంస్థ నుంచి ఏ సంస్థలకు మళ్ళీనే ఇవి దాన్ని అప్పుడు వైసీపీ వాళ్ళు హైలైట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఇది సిబిఐ కాదు, సిట్టే ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ చేయగలిగింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి డొల్ల కంపెనీల వైపుకి ఈ ముడుపులు పంపించారన్నట్టుది. అందులో A1లో ఏపీ ఎస్పీసీఎల్ నుంచి అదాన్ డిస్టిలరీసు, ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీసు, లీలా డిస్టిలరీ బ్యాంక్ ఖాతాలకి సొమ్ము జంబడిందట. ఆ తర్వాత దశ 2లో డిస్టిలరీ నుంచి ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నైనా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి వెళ్ళిందట. 3వ దశలో 4 కంపెనీల నుంచి యష్ బులియన్ను, ట్రిప్పర్ ఎంటర్ప్రైజెస్, న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, దీపక్ ఎంటర్ప్రైజెస్, కీరాజ్ ఎంటర్ప్రైజెస్, శ్రీజీ ఇన్నోటెక్, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్, గౌరవ్ ఎంటర్ప్రైజెస్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, లానిష్ ఎంటర్ప్రైజెస్, ప్రయాగ్ కార్పొరేషన్, ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, రుచిత జ్యువెలరీ, సియా ట్రేడింగ్, ఆస్థా ఎంటర్ప్రైజెస్, చందన్ ట్రేడింగ్, వార్డ్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ్ ట్రేడర్స్ నుంచి పలు డొల్ల సంస్థలకి డబ్బులు వెళ్ళినాయి. అక్కడి నుంచి జగన్ చేతికి డబ్బులు వెళ్ళినాయి అన్నటువంటిది ఇప్పుడు హైలైట్ చేశారు. కేసు స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు.